ఒక్కరికి 5 కేజీల చొప్పున ఫ్రీ బియ్యము మోడీ బియ్యం కూడా మీ అకౌంట్ లో వేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మీరు రేషన్ షాపులలో తెచ్చుకుంటున్నారు. ఇంట్లో 2 ఉంటే 10 కేజీలు, 5 ఉంటే 25 కేజీలు మోడీ బియ్యం కూడా మీకు వస్తా ఉన్నాయి. మోడీ పైసలు వస్తా ఉన్నాయి, మోడీ బియ్యం వస్తా ఉంది, మోడీ గ్యాస్ కనెక్షన్ వచ్చింది, మోడీ ఆయుష్మాన్ భారత్ వచ్చింది. మోడీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఈరోజు పేద ప్రజల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు అందరూ తెలుసు, రైతులు ఎరువులు కొంటే మరి మనం 260 రూపాయలు ఎరువుల బస్తా మనం కొంటే దానికి 1300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ప్రతి బస్తా వెనుక బస్తా మీద రాసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంతో, మీరెంతో, ఒరిజినల్ కాస్ట్ ఎంతో. అది డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు. రైతులకు అనుకూలంగా, రైతులకు మేలు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతుల ఉత్పత్తులు తీసుకుపోవడం కోసం ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. అద్భుతమైనటువంటి రోడ్లు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్ప ఇంత వేగవంతంగా రోడ్లు వేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. మన తెలంగాణలో అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాయా పియా చెల్దియా. ఆ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ నాయకులు కాయా పియా చెల్దియా. రోడ్లు లేవు. మా పొదుపు సంఘాలకు సంబంధించి పావులా వడ్డీ లేదు, ఇండ్లు లేవు. ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఎవరికైనా బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సిందే కోరుతాను. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నేను అక్కడే అడుగుతా ఉన్నాను. ఇవ్వలే. వాళ్ళు ఇవ్వరు, పోయినా ఇవ్వలేదు, వచ్చిన ఆయన కూడా ఇవ్వడు. రాసిస్తా నేను. వాళ్ళు దొరికింది మింగడమే సరిపోయింది. దొరికితే మింగడమే. ఆ రోజు కేసీఆర్ అనే కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, సూట్ కేసులు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందే చెప్పారు, జార్ఖండ్ లో ఒక ఎంపీ ఇంట్లో చెప్పారు పెద్దలు, ఒక ఎంపీ ఇంట్లో అధికారులు పోయి సోదా చేస్తే 400 కోట్లు దొరికాయి ఒక ఎంపీ ఇంట్లో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎక్కడ డబ్బు? పేద ప్రజల డబ్బు దోచుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. ఆ డబ్బులు లెక్క పెట్టడానికి 200-300 మంది వారం రోజులు కష్టపడ్డా లెక్క దొరకలే. మిషన్లు పెట్టి లెక్క పెడితే మిషన్లు వేడెక్కి పాడైపోయినాయి. చివరికి ఆ డబ్బు లారీలలో తీసుకుపోవాల్సి వచ్చింది అధికారులు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాహుల్ గాంధీ నాయకుడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు భయం అవుతా ఉంది తెలంగాణలో. ఈ తెలంగాణలో ఎంతో ఆకాంక్షలతో, ఎంతో ఆశలతో ఈరోజు మాకు మేలు జరగాలని, ఈ యొక్క కుటుంబ పాలన పీడ పోవాలని టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబము తెలంగాణ మీద పడి దోచుకోవడం కోసం చూస్తా ఉన్నారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలన్నర అయింది. ఈ 9.5 సంవత్సరాలలో 1 రూపాయి దోపిడీ జరగల, 1 రూపాయి అవినీతి జరగల. ప్రజల ధనానికి ఒక ధర్మకర్తగా